క్రీస్తునందు ప్రియులారా, కాబట్టి మనం ధ్యానించే ధ్యానాంశం అంటే యాకోబు ఎవరు? అర్థమైందా? అర్థమైందా? మనం చదువుకున్న 81వ కీర్తన ఏమన్నాడు చదవండి. 81వ కీర్తన మీరు అసలు మళ్ళీ బ్యాక్ రాలేదుగా. 81వ కీర్తనలో యాకోబు దేవునికి ఉత్సాహధ్వని చేయుడి. అర్థమైందా? మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయుడు. ఏం చేయాలంటే మనం ఎప్పుడు ఆనందగానం చేయాలంట. విషాద గీతాలు కాదు స్తోత్రం. ఈ మధ్య అన్ని విషాద గీతాలు తయారవుతున్నాయి. ఆ ట్రాజిడీ గీతాలు, లేకపోతే ఏమో భయంకరమైన సినిమా పాటల స్టైల్లో ఉన్నాయి. కాదు కానీ మంచి మంచి ఆత్మ సంబంధమైన పదాలు బాగుండాలి, రచన బాగుండాలి, శైలి బాగుండాలి, స్వరం బాగుండాలి కదా, సంగీతం అన్నీ కూడా రాగం తాళం భావం అన్నీ బాగున్నటువంటి పాటలు మనం నేర్చుకొని దేవునికి మహిమ కలుగును కాదు. ఇద్దరిని కొడతాను గొడవ చేయమని. కాబట్టి ప్రియులారా, ఆనందగానం చేయాలంట. అంటే దేవునిని స్తోత్రిస్తా సంతోషంతో గీతాలు పాడుతూ ఉంటాను. దావీదు అంటాడు, నా నాలుక నీ కీర్తిని గురించి, నీ నీతిని గురించి, నీ కీర్తిని గురించి దినమెల్లా సల్లాపము చేయనుగాక అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి హల్లెలూయా. నా నాలుక నీ నీతిని గురించి, కీర్తిని గురించి దినమెల్లా సల్లాపము చేయనుగాక అని కీర్తనాకారుడు గానం చేస్తున్నట్టుగా ప్రియమైన వారులారా, మనం కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ దేవునికి ఆనందగానం బాగా సంతోషంగా చప్పట్లు కొడుతూ పాటలు. నన్ను నలుగురు కూడా చప్పట్లు కొట్టండి మాకు ఆయన అట్టాడు. చప్పట్లు పిల్లలు కొట్టట్లేదు. దేవుడికి స్తోత్రం. పాట పాడితే అందరు కలిసి చప్పట్లు కొట్టి దేవునికి స్తుతి గానం చేసి ఆనందగానం చేయాలట. యాకోబు దేవునికి ఉత్సాహధ్వని చేయాలంట. అప్పుడు ఉత్సాహధ్వని అంటే అందరి చేతిలో దేవుని స్తోత్రం చెప్పండి. ఇదేనా ఉత్సాహధ్వని అంటే? ఉత్సాహధ్వని అంటే లోపల నుంచి గట్టిగా రావాలి. ఒకసారి అందాం హల్లెలూయా. అలా హల్లెలూయా. చేతులు ఎంత స్తోత్రం కదా, అలా కాదు. ఉత్సాహధ్వని కదా. చాలా పాటలు ఉన్నాయి కదా. యెహోవాను గురించి ఉత్సాహగానము చేశాడు. కాబట్టి ఆ తర్వాత అంటున్నాడు, యాకోబు దేవునికి ఉత్సాహధ్వని చేయుడు అనే మాట మీద యాకోబు ఎవరనే విషయాన్ని మీకు తెలియజేశాడు. యాకోబు ఇంతకు ఎవరు? యాకోబు గారు యాకోబు ఎవరమ్మా? ఇస్సాకు రెండవ కుమారుడు చెప్పాలి. ఇస్సాకు నాకు ఇద్దరు కుమారుడు, ఏశావు, యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు ఎవరి కుమారుడు? యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాము. కాబట్టి వీళ్ళు పితరులు అనమాట. మన పితరులు దేవుడు అని పేరు పెట్టుకున్నాడు దేవుడు. అందరికి అలా పరిచయం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు అని పాతకాలంలో పరిచయం అయ్యాడు. మోషే టైం వచ్చేళ్ళకి నేను ఉన్నవాడు అన్నవాడు. మోషే టైం వచ్చేళ్ళకి అక్కడ నేను యెహోవాను అని నా నామము, జ్ఞాపకార్థ నామము యెహోవా అని పేరు పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పేరేంటి మీరు చెప్పాలి. దేవుని పేరేంటి? దేవుని పేరు మీరు చెప్పాలి. చెప్పండి, దేవుని పేరేంటి? మొదట్లో ఏం పేరు? మొదట్లో ఏం పేరు పెట్టుకున్నాడు? ఎలా పరిచయం చేసుకున్నాడు? నేను అబ్రహాము దేవుడు అన్నాడు. ఇస్సాకు తరం వచ్చేళ్ళకే అబ్రహాము తరం అన్నాడు. ఇస్సాకు నుంచి యాకోబు తరం వచ్చేళ్ళకే అబ్రహాము, ఇస్సాకులు దేవుడు అన్నాడు. అర్థమైన మోషే టైంకి వచ్చేళ్ళకి పితరుల దేవుడు అన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు అన్నాడు. మోషే తర్వాత తరం వచ్చేళ్ళకి నేను ఉన్నవాడని వాడని అన్నాడు. నా పేరు యెహోవా అని పేరు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. గందరగోళంగా ఉన్నారు ఇప్పుడు జనాలు, లోకంలో జనాలు ఎలా ఉన్నారు? యెహోవాయే దేవుడు అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదని చెప్తున్నారు కొంతమంది మనసు క్రైస్తవుడు. ఆయన దేవుడే కాదు, ఆయన చెప్పుకోలేదు బైబిల్లో అంటాడు. చాలా చోట్ల ఆయన తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నాడు. దేవుడు కాకపోతే ఆయన సముద్రం మీద మనిషి నడిచి వస్తాడమ్మా? చెప్పరేంటరా? సముద్రం మీద నడిచి రాగలిగిన మనిషి ఎవరు? మన బోధ. మన ఈ మధ్య అంట రష్యా దేశంలోనే ఎక్కడో నార్త్ కొరియా
ఉత్తర కొరియాలో నార్త్ కొరియాలో పాలయంచో గారి మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఆయన పెద్ద సభలు పెడతాడు. ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత అంట కొంతమంది ఆ డిగ్రీ స్టూడెంట్స్ విశ్వాసులు ఏం చేశారంట, నది ప్రక్కకి వెళ్ళారంట. ఉంటున్నారా? అర్థమవుతుందమ్మా? ముగించిన టైం అయింది. ఇవాళ ఇంకా 1 గంట బిల్లుని ముగిద్దామని ప్రయత్నం చేశారు, అయిపోద్ది. చూడండి, వీళ్ళు స్టూడెంట్స్ బాగా చదువుకున్నటువంటి ఆ పీజీ స్టూడెంట్స్ అంట నది ప్రక్కకి వెళ్ళారంట. నది బాగా ఉప్పొంగుతుందంట. ఏం చేస్తుంది? బాగా ప్రవహిస్తూ ఉంటుంది. బాగా ప్రవహిస్తూ ఉంటే వాళ్ళు అనుకున్నారంట, వీళ్ళు స్టూడెంట్లు పేతురు గారు నడవంగలేదు. పేతురు గారు మనిషా కాదా? చెప్పండి అమ్మా. పేతురు గారు మనిషే సముద్రం మీద నడవంగలేదు. ఈ నది మీద మనం ఎందుకు నడవకూడదు అనుకున్నారంట. మనకు విశ్వాసం ఉంది కదా, యేసుప్రభు వారంటే మనం బలమైనటువంటి విశ్వాసులు కదా, మనం నడవాల్సిందని చెప్పేసి ఒకరి చేయి పట్టుకొని ఒకరంట ఒక 4-5 చేతులు పట్టుకొని నదిలోకి నడవటానికి దిగారంట. నడుస్తారా? సెపరేట్ అమ్మా. మనిషి నడుస్తాడా నది మీద కానీ సముద్రం మీద కానీ? మానవునికి అసాధ్యం అది. కాబట్టి దేవుడు కాబట్టి ఆయన సముద్రం మీద నడిచి వచ్చాడు. వీళ్ళు నది నీళ్ళ మీద నడవాలని ఎప్పుడైతే అనుకురావడం ముందుకు వచ్చారో, కొంచెమేమో అంటే ఒడ్డున్నప్పుడు ఆ ఒడ్డులోకి కొద్దిగా నడుచుకుంటూ పోతారుగా, కొంచెం లోతుకు పోయేకుందిగా ఆ ప్రవాహం వాళ్ళందరినీ కొట్టుకొని వెళ్ళిపోయాడు. నడవగలుగుతాడా మనిషికి అసాధ్యం. ఆయన దేవుడు కాకపోతే సముద్రం మీద నడిచి రాలేడు. అయితే ఇంకోటి, ఆయన దేవుడిగా వచ్చాడు కాదు కదా, మనిషిగా వచ్చాడు కదా అంటారు. మనిషి దైవత్వాన్ని ఆపాదించుకున్నాడు. పరిశుద్ధుడిగా జీవించి తన బాల్య దినంలో అంటే 30 ఏళ్ల లోపే దేవుని కొరకు జీవించి దేవుని ఆత్మను సంపాదించుకొని, ఆయన కూడా మనలాగా రక్షణ పొంది దేవుని ఆత్మను సంపాదించుకొని దినదినం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క మహిమను సంపాదించుకొని కదా శక్తివంతుడిగా మారాడు, బలవంతుడిగా మారాడు కదా. సముద్రం మీద ఆత్మను పొందుకొని నడిచి రాగలిగాడు. దేవునికి స్తోత్రం. నీవు నేను నడవలేమన్నా. కాబట్టి గాలిని గద్దించగలుగుతాడా మనిషి? అమ్మా, గాలి నిశ్శబ్దమై ఊరుకుండా, గాలి తుఫాను నిశ్శబ్దమై ఊరుకుండా అన్నాడు. సముద్రం మీద నడిచి వస్తున్నాడు కదా. శిష్యులందరూ కూడా భయపడిపోతున్నారు, నావ మునిగిపోద్దని. ఆయన గద్దించాడు. ఏమన్నాడు? నిమ్మడమై ఊరుకోండి అన్నాడు. ఎంత శక్తి కలిగిన మాట అంటే యేసయ్య మాట. మనం పోయి అందాం గాలిని, ఆగిపో. ఈ మధ్య పాస్టర్లు భయంకరంగా తయారు అంటే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారనే కానీ ఆయనలాగా జీవిస్తే చేస్తారు. లోకంలో ఉండి వీళ్ళు వర్షం ఆగిపోండి ఆగుద్దా? ఇలాంటి కార్యాలు అవమానాన్ని తీసుకొస్తున్నారు. కుంటోడిని నడిపిస్తారు, వాడు మళ్ళా కుంటోడిగానే ఉంటాడు. ఆది పుస్తులు అలా చేశారా? ఎందుకు మసిపూసి మారడికాయ చేసే వ్యవహారాలు ఇది సేవకులు. కాబట్టి కృష్ణుడు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ రోజున మనం ధ్యానించే విషయాలు చాలా టైం అయినట్టు. నెక్స్ట్ వీక్ కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఈ రోజున మనం యాకోబు గురించి విషయాలు తెలుసుకున్నాం. యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అని దేవుడు పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే రాబోయే తరాల్లో మోషే టైంకి వచ్చేది యెహోవా అనే నామాన్ని, ఆ నామకరణం ఆయనే, నా నామము జ్ఞాపకార్థ నామాన్ని భూలోకానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆయన నామం అది లోకమంతా నశించిపోతే కదా ఆయనే సత్శరీరుడిగా వచ్చాడంట. యేసుక్రీస్తు ప్రభువు ఎలా వచ్చాడమ్మా? ఆయనే సత్శరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. చూడండి, వచ్చినటువంటి నామం యేసుక్రీస్తు ప్రభు అన్న. ఆయన మానవాళ్ళని రక్షించి తిరిగి వెళ్ళిన తర్వాత ఆయనే ఆత్మగా, పరిశుద్ధాత్మగా భూలోకాన్ని పరిపాలిస్తున్నటువంటి నామం. సర్వసత్యంలో మానవాళ్ళని నడిపిస్తున్న నామం. ఆదరణ లేని వారికి ఆదరణ కలిగిస్తున్నటువంటి నామం. సత్యము లేని వారికి సత్యాన్ని బోధించి సత్యములు నడిపిస్తున్నటువంటి నామం పరిశుద్ధాత్మని యొక్క దేవుని నామం. దేవునికి స్తోత్రం. వీళ్ళు ముగ్గురు ఒకరిగా విడివిడిగా లోకాన్ని పరిపాలించినటువంటి నామాలు. దేవుడు ఒక్కరే,
దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆ రీతిగా యాకోబు ఎవరంటే మనకి ఇప్పుడు అర్థమైంది. యాకోబు యొక్క దేవుని కంట కదా ఏం చేయాలంట, ఉత్సాహధ్వని చేయాలంట. గిలుగతప్పటి ఎత్తుకొని ఇంకా అంటున్నాడు ఇక్కడ 2వ వచనంలో, కీర్తన ఎత్తుడి గిలుగతప్పట పట్టుకొనుడి, స్వరమండలంను మనోహరమైన సితార్ను వాయించుడి. ఇది నేను చెప్పాల్సిన టాపిక్ అసలు. అమావాస్య నాడు కొమ్ము పిల్లలు మళ్ళీ కూడా చెప్పండి. ఏమంటున్నాడమ్మా? అమావాస్య నాడు చెప్పాలి మీరు చెప్పాలి. ఏం చేయాలంట? అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనం పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. అది విషయం. ఈ విషయాన్ని ప్రభు చిత్తమైతే వచ్చేవారు అమావాస్య అంటే ఏంటి? అమావాస్యకి భయపడి వచ్చాం మనం. అమావాస్య వచ్చిందంటే అందరూ భయపడిపోతుంది. మా కొంతమంది సంఘం మా మార్చల్లో కొంతమంది విశ్వాసం, అయ్యగారు ఇలా అమావాస్య అయ్యారు ఏ పిల్లలు నేను కూడా తిన్నా ఏమంటారు అంటే నేను ముగిస్తున్నాను. అమావాస్యకి భయపడకూడదని అంటుంది. మన సాంప్రదాయాల్లో మన హిందూ దేశంలో వీళ్ళు అమావాస్య అంటే భయపడిపోతుంది. అమావాస్య నాడు ఏదో జరుగుద్ది, మనం ఎటని వెళ్ళినా లేదు నా దగ్గర తీసుకున్నాం. ఇందాక నేను తీసుకున్నా వెళ్ళు. వీళ్ళలా గమనించండి, అమావాస్య నాడు దేనికి మనం భయపడకూడదు. అర్థం కాబట్టి అమావాస్య ఏంటి? కంప్లీట్ చీకటి. చంద్రుడు కంప్లీట్గా చీకటి ఆవరించుంటుంది కాబట్టి దాన్ని వెలుగు ఉండదు కాబట్టి వెలుగు రా. అమావాస్య నాడు రకరకాల భయాలు మనుషులలో ఉన్నాయి. అవన్నీ రేపు వచ్చేవారం అమావాస్య గురించి ధ్యానించుకుందాం. ఓకేనా? చెప్పండి వచ్చేవారం చెప్దామా అమావాస్య గురించి. అమావాస్య అంటే ఏంటి? అమావాస్యకి భయపడవచ్చునా? అమావాస్య రోజు చేయాలన్నా చేయకూడదని అనుకుంటుంటారు. అలాంటివి చేయవచ్చునా చేయకూడదా అనే విషయాలు వచ్చేవారు. అమావాస్య అంటే ఏంటో, అమావాస్య మనకి పండుగ. పున్నమి ఒకటి, అమావాస్యలో ఒకటి పండుగ దినాలని. పాత నిబంధన కాలంలో పండుగలు ఆచరించేవాడు. అలాగే మనం సంతోషంగా కొమ్ము వదటం అంటే ప్రార్థించడం అని, స్తుతించడం, ప్రార్థించడం, ఇవన్నీ ఆ రోజు పండుగ ఆచరించేటువంటి దినాలు. అలాగా మంచిగా ఇచ్చాడు కానీ దేవుడు మనకి, మనం భయపడిపోతున్నాం ఇంట్లోకి వస్తున్నటువంటి నిజంగా అది భయపడకూడదని నేను హెచ్చరిస్తున్నాను. ఆ రోజు నేను అమావాస్య రోజే ఇంట్లో కూడా వచ్చాను. స్తోత్రం చెప్పండి. ఎవరు వస్తారమ్మా? అమావాస్య నుండి ఎవరన్నా కనుక మా బంధువులు ఆ రోజు వెళ్ళడానికి వీల్లేదు, ఆ రోజు చేయడానికి వీల్లేదని మాత్రం ఆ రోజే నేను చేస్తాను. కాబట్టి అక్కడ ఏ ప్రమాదం, ఏ ఆపద మనకేమి రాదు. నువ్వు భయపడిందే నీకు ఊరే అవుద్దంట. దేవునికి స్తోత్రం. భయపడటం వలన ఊరి, నీ భయమే నీకు ఊరే అవుద్ది. భయపడకూడదు. అమావాస్య నాడు మనం కదా కొమ్ము వదలంట, అంటే ప్రార్థించాలి, ఆ ఆరాధన కూడుకోవాలి కదా. ఆ రీతిగా పండుగ ఆచరించాలి. పున్నమి నాడు కూడా పండుగ ఆచరించాలి. పండుగ దినమైన పున్నమి నాడు కూడా పండుగ. వీళ్ళు పండుగ నాడే, పున్నమి నాడే ఆ పండుగలు ఆచరిస్తారు కానీ అమావాస్య నాడు భయపడిపోతారు. మనం 2 చోట్ల కూడా ఆ దేవుడిని ఆరాధించాలని దేవుని వాక్యం. అదంట దేవుడు నిర్ణయించిన చట్టం అంట. ఏంటంట చెప్పండి, ఏంటంట? దేవుడు నిర్ణయించిన చట్టం. యాకోబు దేవుడు నిర్ణయించిన ఆజ్ఞ. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమె చెప్పండి. ఆమె